జర్మనీకి అర్జెంట్‌గా కావాల్సినటువంటి ఏంటి? అంటే స్కిల్డ్ వర్కర్‌లు బాగా కొరతగా ఉన్నారట. అక్కడ వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. పనిచేసే యువతరం సంఖ్య తగ్గిపోయింది. దాంతో పాటు విద్యావంతుల సంఖ్య తగ్గేటప్పటికి ప్రపంచ దేశాల నుండి స్కిల్డ్ వర్కర్స్‌ని అద్దెకు తెచ్చుకుంటున్నారు. మనోళ్ళకి గూడా 5,000 మందికి పిలిచిస్తామని జెప్పారు గదా! ఇప్పుడు జర్మనీ యూనివర్సిటీలు మరొక కాన్సెప్ట్ బిగిన్ చేసినాయి. మన విద్యార్థులు అనేక మంది ఇప్పుడు జర్మనీకి బోతున్నారు. అమెరికా వద్దనుకున్నోళ్ళు జర్మనీ బాట పడుతున్నారు. జర్మనీలో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తీసేసుకొని మనోళ్ళు స్కిల్డ్ వర్కర్‌లోకి కాస్త బుర్ర ఎక్కువగా ఉంటది మనోళ్ళకి. జెనెటికల్‌గానే మనలో ఉన్నది ఆ లక్షణం. కాబట్టి ఇప్పుడు ఏదైతే నర్సుల ఉద్యోగాలకి, ఐటీ స్పెషలిస్టులకి ఏ దేశం వాళ్ళైనా సరే పర్లేదు. వందలు గాదు, వేలాది మంది ప్రొఫెషనల్స్ కావాలని వాళ్ళకి సంబంధించినటువంటి బ్యూరోక్రసీ వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక దాని మీదన ప్రభుత్వానికి రాజకీయ ఇబ్బందేమీ లేకుండా చూసుకొని ముందుకు వెళ్ళడానికి రెడీ అవుతోంది.